సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొప్పర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొప్పర్ల సుబ్బారాయుడు కొప్పర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ ఈ నారికేళుని చోరగాథలు వినులార వినుడు తాన తందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంజుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు చేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ్ అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కోకాసురుడే బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే కొబ్బరికాయల సుబ్బారాయుడు అలాగే మహాప్రభు బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి చెప్పాలి చెప్పు తల్లు చెప్పాలి చెప్పి తీరాలి కొండంత బలం కోరినంత బలగం సచ్చేడంత డబ్బు రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కులు, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే జిల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా, అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాటు ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, రెండునా? నెత్తురు రావాలా కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా కూడదా? మీరు అడిగే దాన్ని బట్టి రేటు. అమ్మో, నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆయక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు, డాగు, ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. ఛీ, అబ్బే నాకొద్దు. యూ క్యారీ ఆన్.
ఇక్కడే బాగుందా? నీ మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యూ.
ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి వల్ల కాడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరాం, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. గమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీలమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుసి మా వాడిని 24 గంటలు ఊపిరి సలపనివ్వరండి. ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు పేషెంట్లు, తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటారండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెద్ద బిజినెస్సే. ఓ, ఇద్దరు పెద్ద సేవకులే. అలా చూస్తావేంటి? మాకు దానబెట్టు. నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉష. హలో. హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లోనే జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదే తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్. మా గురువు గారు పిలుస్తున్నారు. Fantastic.
ఏం పర్వాలేదే. ఏం జరిగింది? మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ, బాబ్జీ. డోంట్ వరీ సిస్టర్, కాసిన నీళ్లు చల్లి శాతం తీర్చు. కమాన్ డార్లింగ్. తారా, ఉండు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకేకి. విష్ బెస్ట్ ఆఫ్ లవ్. సీ యూ. నువ్వా? ఈ గూండా బుద్ధి ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలీదు. తార సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. పాము ముంగిసా చెలగాటాలా? అదే మజా, అదే తమాషా. ఇళ్ళలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా? అను, కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి. అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట్ అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడు వస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు. అంటే కప్ప మాలత్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోల్చడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికి స్థానం చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చిన ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్న మాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి, ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండబద్దలు కొట్టాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అజ్ఞాత
గొప్ప కప్పలు అంతే. అంతే చేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్ చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి, పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి, ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి, కొట్టేద్దాం. లంచాలు పెంచాలి, పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి, వేసేద్దాం. ధరలు పెంచాలి, పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి, గించేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి, చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే మా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటెయ్యండి. నమ్మకం సాలదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డలను అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు, మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు, ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడు బుద్ధయ్య నీకు? ఎవరినే? నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను, అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయద్దని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి దమ్ములు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయావు. గోడ మీద పెళ్లివాట. ఆ పాటి తెలివితేటలు నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడ గీర్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23, బాబ్జీ 25, శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. ఈ పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే. జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్. అయినా నేను వేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4